నిజంగానే ఆ ఏరియా ఎలా డెవలప్ అవ్వబోతుంది? ఆల్రెడీ డెవలప్ ఏరియానే బట్ ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తున్నారనమాట. డౌన్ ది లైన్ ఒక 5 ఇయర్స్‌లో నియోపోలిస్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్‌గా అది గ్లోబల్ సిటీతో మనం కంపేర్ చేయాల్సొస్తుంది. అయితే మనము లాస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ మనకు జూబ్లీస్, బంజారాస్ పెద్ద నగరాలు. నెక్స్ట్ లాస్ట్ మనం 10 ఇయర్స్, 5 ఇయర్స్ చూస్తే గచ్చిబౌలి, కోకాపేట ఎలా చూసామో నెక్స్ట్ మనం జనరేషన్ చెప్పేది నియోపోలిస్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇచ్చినటువంటి ల్యాండ్ ఓన్లీ 535 ఎకరాల వరకే ఆ లేఅవుట్ని డెవలప్ చేశారు. అందులో కొంత భాగం మనము సినిమా వాళ్ళకి, చిత్ర పరిశ్రమ వాళ్ళకి ఇవ్వడం, చిత్ర పరిశ్రమ టవర్స్కి ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ అంతా కూడా కొంత ఐటీ టవర్లు, కొంత కమర్షియల్ టవర్స్కి ఇవ్వడం జరిగింది, కొంత రెసిడెన్షియల్ ల్యాండ్కి ఇవ్వడం జరిగింది. ఆ 535 ఎకరాల పార్సిల్ ల్యాండ్లోనే ఇంత పెద్ద డెవలప్మెంట్స్ రావడం జరుగుతుంది. అందులో వచ్చే రోడ్లన్నీ కూడా 120, 100, 150, 200 ఫీట్ రోడ్స్ వస్తున్నాయి. ఇందులో కూడా ఎలా చేశారంటే మనకు లైక్ సింగపూర్ రోడ్ కనెక్టివిటీ లెవెల్లో డెవలప్ చేశారు. ఒకేసారి 3 కార్స్ ఒక ట్రక్ వెళ్ళేటట్టుగా, దాని పక్కన బఫర్ జోన్, తర్వాత వాకింగ్ ట్రాక్, తర్వాత సైక్లింగ్ ట్రాక్, తర్వాత ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్. సో ఇవన్నీ కాకుండా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు అక్కడ. సో దానివల్ల ఏంటంటే డిఫరెంట్గా కనపడుతుంది ఆ సెజ్, కోకాపేట నియోపోలిస్ వర్క్ అంతా కూడా. అది కొత్త నగరం, నియోపోలిస్ అంటే కొత్త సిటీ.